డైట్ అంటే అసలు డైట్ ఇది జబ్బులను తగ్గిస్తుంది, ఇది ఒక మంత్రం మ్యాజిక్ లా పనిచేస్తుందని మొదట మీ డైట్ నుంచే వచ్చేసింది. అవును. విఆర్కే డైట్ అనగానే డైట్ అంటే ఒకప్పుడు కడుపు మార్చుకుంటాం అట్లా ఉండేది. మీ డైట్ ఏంటంటే బాగా తినండి, కడుపు నిండా తినండి, జబ్బులను తగ్గించుకోండి, ఒబెసిటీని తగ్గించుకోండి, బరువు తగ్గండి, హాయిగా ఉండండి అంటున్నారు. ఇది మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పిన ఒక మాట, డయాబెటీస్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తుంది, మందులు బురదగుంట్లో విసిరిపారేయండి అని పెద్ద కాంట్రవర్సీ అయింది. మీ డైట్ మీద మీకు అంత నమ్మకం ఏంటి? అసలు ఈ డైట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నిజానుకుంటే దమ్ము నేను బలంగా తీసుకెళ్ళాను. నాకు తెలుసు కదా, మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఇదంతా ఏమి సృష్టించింది కాదు, దీని జబ్బులు కాదు. సంహవ్ బేసికల్గా నాకు లాజిక్ ఉంది. అంటే ఇన్ని జబ్బులు ఉండవు ప్రపంచంలో, నిజానికి ఉండేది ఒకే ఒక జబ్బు, అంటే స్థూలంగా ఒకే ఒక జబ్బు, అది సెల్ మాల్ ఫంక్షన్. మన శరీరం యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? సెల్. ఇవాళ మనం ఇలా ఉన్నాం, కొన్ని కోట్ల సెల్ కణాలు కలిస్తే మనం కదా, ఈ కణంలో ఆహారం తీసుకునే కణాలు ఉన్నాయి కదా, వాటిని ఏం పెట్టి ఫీడ్ చేస్తాం మనం? ఆ ఫీడింగ్ ఏంటి? మన ఇంట్లో పిల్లడు పుడతాడు, ఆ పిల్లడికి మనం ఎలా ఇస్తాం ఫుడ్ అంతా? మంచి ఆహారం అంటే రెగ్యులర్గా మనం తిన్నట్టు రోడ్డు పక్కన తెచ్చేది పెట్టాం కదా, ఫ్రైడ్ రైస్ ఉంది కదా తెచ్చి పెట్టాం కదా, పిల్లలకు మంచిది పెడతాం కదా. ఎందుకని? పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరగాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? చాలా శ్రద్ధ తీసుకుంటాం కదా. మరి నీ ఒంట్లో ఈయన సెల్స్ పుడుతున్నాయి కదా రోజు, కొన్ని కోట్ల సెల్స్, మరి వాటికి ఏం పెడుతున్నావు? కెమికల్ కలిపిన రీఫండ్ ఆయిల్, కెమికల్ ఉప్పు, కల్తీ పాలు, కార్బైడ్ వేసిన పళ్ళు, పురుగు మందులు 37 లేయర్లు కొట్టిన కారం, ఇదేనా మనం ఇచ్చేది? ఎక్కడ చూసిన కల్తీ, ఫ్రిడ్జ్లోంచి డీప్ ఫ్రిడ్జ్ని తీసి వెంటనే హీటర్లో పెట్టి హీట్ చేసింది, ఈ చెత్తగా నాన్సెన్సేగా మనం ఇచ్చేది. అలాంటిది ఇచ్చినప్పుడు నీకు సెల్కి ఏ రకంగా బాగుపడుతుంది చెప్పు? నువ్వు బలమైన పౌష్టికాహారం ఇచ్చి పెంచిన పిల్లడికి, రోడ్డు పక్కన దొరికే ఎంగిలాకులు తింది పిల్లలకి, ఆరోగ్యం దగ్గర నుంచి ప్రతి తేడా రాదా? అదే తేడా మనం సెల్ని బాగు చేయాలి బేసికల్గా. అలానేనమ్మా నా దగ్గర ఉంది నేను హేతువాదం, లాజిక్. హేతువాదం అంటే ఏంటంటే మూల కారణానికి వెళ్ళి అన్వేషించడం హేతువాదం కాబట్టి మూల కారణం. షుగరు అన్నారు ఇంకొమ్మ, నువ్వు షుగర్ ట్రీట్ చేయకూడదు. మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం, రాజు చేపలు ఎందుకు అంటలేదంటే, రాజుగారు 7 కొడుకులు అని చెప్తారు కదా, చివరికి చేప ఎందుకు అంటలేదనికంటే ఒక్కొక్క కారణం చెబుతాడు. ఇది ఇందుకు కాబట్టి నేను చేయలేదంటాడు, అది అందుకు కాబట్టి నేను చేయలేదంటాడు. ఇలా ఒక 7 కారణాలు వెనక్కి వెళ్తారు. కథ గుర్తుంది కదా. అంటే ఏంటి? 7 కారణాల క్రింద ఒక మూల కారణం ఉంది. నువ్వు అది సరి చేస్తే 7 ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఆడు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మూల కారణాన్ని సరి చేస్తే మిగిలిన ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు మూల కారణం సరి చేయకుండా లాస్ట్ ఉండే సిమ్టమ్ని సరి చేస్తే అలానే ఉంటుంది కదా. నువ్వు ఒక మురుగుంట రోడ్డు మీద ఉంది, నీ బెడ్రూమ్లోకి వాసన వస్తుంది, డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి, నువ్వు వాసనకి సెంటు కొట్టుకుంటే ఎన్నాళ్ళు కొడతావు? మళ్ళీ వస్తుంది కదా కాసేపటికి. ఆ డ్రైనేజ్ పైప్ని నువ్వు రిప్లేస్ చేసి రిపేర్ చేసినప్పుడు వాసన వచ్చే సోర్స్ పోతుంది. అంటే మీ డైట్ ఏంటి? రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తుంది. ఎస్. మీ డైట్ తర్వాత చాలా డైట్లు వచ్చినాయి, డైట్ తో జబ్బులు తగ్గుతున్నాయి అన్న. జనరల్ గా చెప్తున్నాను, మేము అక్కడ చదువుకున్నాము, ఇక్కడ చదువుకున్నాము, మా డైట్లు ఇట్లా చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, డైట్ తో జబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తానని చెప్పారో, అప్పుడు ఒక దుమారమే రేగింది. అసలు డైట్ ఏంటి, జబ్బులు తగ్గించడం ఏంటి? మరి ఇప్పుడు అందరూ అదే బాట పట్టారు. జబ్బులు తెచ్చిన జబ్బులు తగ్గించదా? ఏదైతే జబ్బు తెస్తా కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి, మనకి ఇది తప్పు అని తెలిసి ఇంటెన్షన్గా చేసి తెచ్చుకునే. ఇప్పుడు క్యాన్సర్లు ఉన్నాయి, సిగరెట్ తాగి గుట్కాలు తిని మొత్తం ఇట్లా తెచ్చుకునే, ఒళ్ళు బలిసి తెచ్చుకునేది ఒక కేటగిరీ. ఏమీ చేయని అమాయకులైన అమ్మాయిలు 10 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలకు వస్తున్నాయి కదా, మరి వాళ్ళు ఏం ఒళ్ళు బలిసిన పనులు చేశారు? సినిమా హాల్లో చూపించిన సిగరెట్లు, తంబాకు, గుట్కాలు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి లేవు కదా, మరి ఏళ్ళని ఏమంటావు? ఇది వ్యవస్థ సృష్టించిన విధ్వంసం అంటారు. ప్రజలకు కూడా ఒక బుర్ర ఉండాలిగా. నేను ఫస్ట్ పోరాటం చేసిందమ్మా చాలా చిన్న ఫైట్ చేశాను. దాంట్లో ఈ 2 రాష్ట్రాల ప్రజలు నేను తీవ్రంగా ప్రభావం చేయగలిగాను. ప్రతి ఊరిని నేను మార్చగలిగాను. ఎలా అంటే రీఫండ్ ఆయిల్స్. అప్పట్లో నేను ఇప్పుడైనా అంతే అదే కదా. అప్పట్లో వేరుశనగ గుళ్ళు 150 రూపాయలు ఉండేది 8 ఏళ్ల క్రితం. వేరుశనగ రీఫండ్ ఆయిల్ 75 రూపాయలు ఉండేది. 2 నుంచి 3 కిలోల గింజలు వాడితే కానీ 1 కిలో ఆయిల్ రాదు. అంటే కనీసం 300 రూపాయలు అవుతుంది కదా. రైతు దగ్గర కొంటే పోనా 150 అవుతుంది కదా. వాడెలా అన్ని లాభాలు కలుపుకుంటే 75కి ఇస్తున్నాడు. ఆడేమైనా చేయని, అదైతే రాదు కదా. మ్యాథమెటిక్స్ అయితే వర్కౌట్ కాదు కదా. 1 కిలో గింజల కంటే కిలో ఆయిల్ ఖచ్చితంగా రేటు తక్కువ ఉండి తీరాల్సిందే. రివర్స్లో ఉందంటే మనం ఇలా చెవులో పూలు పెట్టుకుని ప్రజలంతా తింటారు. గవర్నమెంట్ సంగతి ఎందుకమ్మా, నీ బుర్ర ఏమైంది, ఆయిల్ ఎలా వస్తుంది అని ఉండాలి కదా. ఇది నేను విపరీతం క్వశ్చన్ చేశాను. దానికి మళ్ళీ భాగవతాలు బట్టబయలు చేశాను. ముందు రీఫండ్ ఆయిల్ మీద ఫైట్ చేశాను. నా ఫైట్కి అప్పుడు సింగిల్ డిజిట్లో ఉండే చెక్కగానలు హైదరాబాద్ సిటీ తీసుకుంటే చెక్కగానలు సింగిల్ డిజిట్లో ఉండి 8 ఏళ్ల క్రితం అందరూ గుర్తుంటే, నేను తెలుసుగా 25,000-30,000 మందిని 8 గంటల పాటు అడ్రస్ చేసేవాడు. నేను ఒక మాస్ స్పీకర్ని. ఈ 2 రాష్ట్రాలు కదా ప్రపంచ, అంటే నేను ఈ చురుగాని చెప్పడం నాకు ఎప్పుడు అలవాట్లేదు.
ప్రపంచ చరిత్రలోనే ఒక డైట్ మీటింగ్ చెప్తా. 8 గంటలు కొన్ని వేల మందిని, 10,000 నుంచి 30,000 మందిని 8 గంటల పాటు కుర్చీలోంచి ఒక ప్లాస్టిక్ కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టింది నేను ఒక్కడే. హెల్త్ గురించి చెప్తా. ఆధ్యాత్మికం చెప్పే కూటమి సమావేశాలు వేరు, లేకపోతే సినిమా మీటింగ్లు వేరు. అవి కూడా అంత సేపు ఉండవు. 8 గంటలు ఎందుకు ఉంటాయి? ఉండవు. అంటే ఏంటి, ప్రజలకు నేను ఒక బేకాం నుంచి వచ్చిన నేను అర్థమైతే సైన్స్ చెప్పగలను కదా. రామ్ 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 అంటే జపం చేయండి, లేదా అష్టోత్తరం చదవండి, బైబిల్ ప్రార్థన చేయండి అనే మీటింగ్లు కాదు కదా. చెప్పిన ప్రతి మాట కూడా కోవిడ్ తర్వాత అందరూ పాటిస్తూ ఉన్నారు. అప్పుడు నిజంగానే అవునా నిజమా అనుకున్న వాళ్ళు కూడా, సో కోవిడ్ తర్వాత అవును మనం ఇట్లాగే ఉండాలి, ఇలాగే హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఆలోచనలోకి వచ్చారు. ఏ రాజకీయ నాయకుడికి, ఏ సినిమా హీరోకి సాధ్యం కాని రీతిలో అంతంత పెద్ద మీటింగ్లు ప్రతి ఊళ్ళో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నా. అయితే ఒక అపార్ట్మెంట్ కావచ్చు, 40,000 మంది ఉన్న జనం ఉన్న 8 గంటలు మాట్లాడచ్చు. హోరున వాళ్ళ మాట్లాడి, ప్రపంచంలో అన్ని చాలా దేశాలు మాట్లాడి, నా పని ఇదే, నా ఊపిరి ఇదిలాగా నేను ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళా. ఇక్కడెక్కడ నేను ఒక సెంటర్ పెట్టేసి, ఇప్పుడు ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తగ్గించేవాడే, 10 కిలోలు 20 కిలోలు తగ్గించేవాళ్ళే ఇంతంత పెట్టేసి సెంటర్లు పెట్టి సంపాదించేస్తుంటే, మామూలుగా ఏదో పెట్టేసి ప్రోగ్రాంలు వచ్చేసి కొన్ని కోట్ల మందికి నేను 100 కిలోల పైన అసలు 100, 50, 60, 20 రికార్డు టైంలో 1,00,000% రోజులతో నేను ఎంతమందికి తగ్గించు. ఏ ఊరు ఏ సందు తీసుకున్నా ఎంతమంది ఉన్నారు నా మూలం బెనిఫిట్ పొందినాడు. అట్లీస్ట్ ఒబేసిటీ వరకు చూసుకుంటే మరి 2,000 కోట్లు సంపాదించుంటారు వీళ్ళందరికీ ఏం చేసింది తెలిసి, వీళ్ళెవరూ నన్ను కలవాలా, నేనేమీ ఇవ్వలేదు వాళ్ళకి, నేనేమి అమ్మలేదు, అప్పుడు లేదు ఇప్పుడు చేయను. వాళ్ళని నేను ఒక సబ్జెక్ట్ నేర్పా. ఇప్పుడు నీకు డయాబెటీస్ ఒబేసిటీని వచ్చావు, నీకు ఒబేసిటీ నేనేదో ప్రోగ్రామ్ ఇస్తే తగ్గించాడు. నాన్ సెన్స్. అసలు ఒబేసిటీ అంటే ఏంటి నీకు నేర్పాలి. నేను నీకు నేర్పి ఒబేసిటీ ఎందుకు వస్తుంది, ఎందుకు ప్రపంచం అంతా ఫెయిల్ అవుతుంది, ఇవన్నీ నీకు చెప్పాలి. ఇవన్నీ ఆ వీడియోలో నేను చాలా వివరంగా చెప్పా. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఒక నేను నిలబడ్డా. నా యాక్సెస్ ఉంది పూర్తిగా అందరికీ. నాకు 1000 వాట్సాప్ గ్రూప్స్ ఉండేవి, 100,000 మంది అడ్మిన్స్, దాంట్లో 24 గంటలు సర్వీస్ చేస్తా. ఆ రోజుకి ఈ రోజుకి వాళ్ళందరికీ చక్కగా ఉచితంగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తా. అంటే నా మూలం బెనిఫిట్ పొందిన నేనే ప్రతిఫలం ఆశించను కాబట్టి వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తూ వచ్చారు. 1000 మంది డాక్టర్లు మార్చాను. నేను వెళ్ళిన ప్రతి మీటింగ్కి డాక్టర్లు వచ్చేవాళ్ళు చాలా మంది. అసలు వీఆర్కే డైట్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? నేనేమి తోపుగండి కాదు. ప్రపంచం అంతా ఏం జరిగిందంటే, ప్రపంచానికి ఒక జబ్బు ఉంది, నాకు ఆ జబ్బు లేదు. ఇప్పుడు వాళ్ళు 100 మంది ఏమనుకున్నారో దాన్ని బట్టి వీళ్ళ సొంత అభిప్రాయాలతో కాకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు సినిమా చూసావు అనుకో, ఉదాహరణ చెప్తాను, నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఆ విషయం చెప్దాం అనుకుంటావు. అక్కడ ఒక 100 మంది నీ ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నారు, అందరూ అబ్బా సినిమా అదిరిపోయింది, సూపర్ డూపర్ అన్నారు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎక్కువ మంది ఏం చేస్తారంటే అది చెత్తగా ఉందని వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పరు. అరే ఇంతమంది నచ్చిందని నా దగ్గరే ఏమో లోపం ఉందేమో, అదేంటి వీళ్ళందరూ అలా ఆలోచించారు కాబట్టి అవును బాగానే ఉంది, బాగుంది అని మనం కూడా మన మోసం చేసుకుంటాం. నా దగ్గర అలా కాదు. 99 ఒపీనియన్ అద్భుతం అని చెప్పినాక అది ఎందుకు చెత్తగా ఉందో నేను చక్కగా సోదాహరణగా చెప్తాను. అంటే ఎదుటాడి ఒపీనియన్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయదు. నేను చట్టపరంగానే నాకు క్యాస్ట్ రిలీజన్ లేదు. నేను డిగ్రీ చదువుతూ ఉండగా నా స్నేహితుల రంగాయ స్టేషన్ గొడవల్లో కొట్టుకుని చచ్చిపోయినప్పుడు ఇది నాకు అనవసరం అని చెప్పని, ఈ చెత్త క్యాస్ట్ వలన కదా వీళ్ళంతా కొట్టు చచ్చేదని నేను క్యాస్ట్ రిలీజన్ చట్టపరంగా వదిలేసాను. నా ఫ్యామిలీలో నా పిల్లలకి వాళ్ళు కూడా మా సర్టిఫికేట్లతో ఏమీ ఉండదు. నేను ఏ మతం కార్యక్రమాలు నేను ఆచరించను. నా సర్టిఫికేట్లు కానీ నా పిల్లల సర్టిఫికేట్లు కానీ నాట్ అప్లికబుల్ ఉంటుంది క్యాస్ట్ రిలీజన్ ప్లేస్లో. నా పెళ్ళి 100 రూపాయలు చేసుకున్నాను. నేను నా పెళ్ళి పాత బట్టలు వేసి చేసుకున్నాను రిజిస్టర్ ఆఫీస్లో, పాత బట్టలు వేసుకుని. కనీసం మా మేనమావని పిలిచి టీ కూడా ఇవ్వలేదు. మా మేనమావని పిలిచి, లేదా మా పక్కింటిలో మా సొంత తాతగారిని, మా సొంత బాబాయిని కూడా పిలవాల. జస్ట్ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేసాం అంతే, పాత బట్టలు వేసుకెళ్ళడం. అలానే నేను ఏ ఫంక్షన్లు ఏమీ చేయలే. మా నాన్నగారు కానీ మా అమ్మగారు చనిపోయినప్పుడు కానీ వాళ్ళిద్దరిని కూడా కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాల్కి ఇచ్చాను. నేనే కార్యక్రమాలు చేయలే. బతుకున్నప్పుడు బాగా చూసుకున్నా, చచ్చిపోయినాక ఆడంబరాలు నేను చేయలేదు. ఏయో కార్యక్రమాలు నేను చేయలే. బతుకున్నగా బాగా చూసుకోవాలి. బాడీ ఈజ్ ఏ మెషిన్, స్విచ్ అయిపోతే అయిపోద్ది అంతే, అంతటితో కనెక్షన్ కట్. నేను నికార్సం కేతువాదిని, నేను నమ్మింది చేయగలిగాను కాబట్టి, ఆచరించగలిగాను కాబట్టి నేను ఈ కాన్ఫిడెన్స్ ఇవాళ ఒక నిజాన్ని నమ్మాను. నిజానికి నాకు డయాబెటీస్ తగ్గుతుంటే ఫస్ట్ నేను నమ్మబుద్ధి కాలేదు నా కాన్సెప్ట్. జేసన్ ఫంగ్ అని ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇదేదో డయాబెటీస్ ఒబెసిటీ తగ్గుతుందని అనిపించింది జస్ట్ సిద్ధాంతం తీసుకుంటే. అంటే ఈయన ఇంత సింపుల్గా చదువుతున్నాడు, ఇంత సింపుల్గా ఉంటే ప్రపంచం అంతా డయాబెటీస్ ఎందుకు ఉంది అంటే ఏదో లోపం ఉంటుందిలే ప్రాక్టికల్గా అనుకున్నాం. ఏదో నా ఒళ్ళు తగ్గితే నాకు చాలని. ఇప్పటి మీద నేను అప్పట్లో 130 కిలోల వరకు ఉండేవాడిని. చాలా విపరీతమైన ఫిట్నెస్ చేసినప్పటికీ నేనే ఉదాహరణ. కృష్ణానది ఇటు నుంచి స్విమ్మింగ్ తెల్లారుతో 4 వెళ్ళి కొట్టేవాడిని. సైకిల్ మీద 150-200 కిలోమీటర్ల పాత ఆర్డినరీ రైలు సైకిల్ మీద 6,000 రూపాయల సైకిల్ మీద వచ్చేవాడిని. అది పాత సైకిల్ మీద. ఇన్ని చేసి నేను 130 కిలోలు అయ్యాను. స్టామినా వేరు అలా ఉండేవాడిని. ఏంటి మరి నన్ను తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏ ఫీల్డ్ అలా మంచి చెడులో అయినా నేను వాటిలోకి వెళ్ళను. సరే ఎవరి పద్ధతి వాళ్ళది అదైనప్పటికీ అది కేవలం తాత్కాలిక ప్రయోజనాలు,
కేవలం తాత్కాలికంగా అసలు ప్రపంచంలో బిఎంఆర్ని కట్టేయకుండా ఆ విధానాలు సెట్ కావు. ఒకటే లెక్క గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరన్నా వెయిట్ లాస్ తగ్గిద్దాం అనే ప్రోగ్రామ్ ఇచ్చారంటే ఆ ప్రోగ్రాంలో గ్లూకోజ్ కనుక ఉందంటే, అంటే ఇంతకుముందు 10 ఇడ్లీలు తినే చోట 1 ఇడ్లీ అయినా, మీరు మొత్తం అన్నం లేపే చపాతీ ఒకటి పెట్టినా, ఇలాంటివి చేసినా మీరు చేసినా మీ బేసల్ మెటబాలిక్ రేట్ అడ్డగోలుగా కట్ అయిపోతుంది. అలా చేసింది మీకు నిలబడకపోవటమే కాకుండా మీ ఆరోగ్యాలు సంకనాగిపోతాయి. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు గుర్తుందో లేదో, అరే ఆ తిండి తక్కువ తింటే పేగు మాడిపోతుందని. అదే బేసల్ మెటబాలిక్ కట్ అవటం. అంటే ప్రపంచం అంతా నువ్వు ఏ డైట్ అయినా చెప్పుకో, ఈ డైట్ల మూలంగా జనాలు లాంగ్ టర్మ్లో రోగాలు ఫారైతే అది ఈ డైట్ కాదు. ఎందుకని? వాళ్ళకి బిఎంఆర్ కట్ అవ్వకుండా ఉంటారు. రాదు. వాళ్ళు ఎవరు ఫ్యాట్ ఎవరు, ఈ ప్రపంచంలో ఎవరు ఫ్యాట్ ఎవరు, వాళ్ళు గ్లూకోజ్లోనే సంస్కరణలు చేస్తారు. అన్నం తింటే ఏంటి, ఇడ్లీ తింటే ఏంటి, నువ్వు ఏది తిన్నా లేదా ఇడ్లీ బదులు కొంచెం చపాతీ అంటావు, లేదా కొరలు అంటావు, జొన్నలు అంటావు, అండుకొరలు అంటావు. నా పెండా కూడా ఉందంతా దాంట్లో గ్లూకోజేగా. నువ్వు గ్లూకోజ్ ఇస్తే ఎలా నీకు తగ్గుతుంది? వాళ్ళకి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. ఇన్సులిన్ ఉంటే ఫ్యాట్ తయారవుతుంది. ఒక ఇన్సులిన్ కనుక ఉంటే నువ్వు ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ని కూడా తీనేదు, ఒక ప్రొటెక్టివ్ మెకానిజంలో భాగంగా. అంటే నీ శరీరంలో ఇన్సులిన్ ఉండే వాతావరణంలో అసలు ఫ్యాట్ లాస్ అవ్వదు. నీకు ఒకవేళ అయితే అవుతుంది, ఫ్యాట్ లాస్ అవ్వు, మజిల్ లాస్ అవుతుంది. ఎట్లా, ఎట్ వాట్ కాస్ట్? నీ బేసల్ మెటబాలిక్ రేట్. ఉదాహరణ నీకు 2000 కిలోల బేసల్ మెటబాలిక్, 2000 క్యాలరీస్ బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటే బిఎంఆర్, అది కట్ అవటం ద్వారా నువ్వు 10-20 కిలోలు తగ్గుతావు. అంటే అది 1200 కింద పడిపోవడం ద్వారా. అప్పుడు నీ కర్మ ఏమవుతుంది? గతంలో 2000 క్యాలరీస్ దాటి తింటేనే ఫ్యాట్ అయిన నువ్వు ఇవాళ 1200 క్యాలరీస్ దాటి తిన్న ప్రతిదీ ఫ్యాట్ అయ్యే కర్మ కోరుకొని తెచ్చుకున్నావు. ఎవడైనా ఒక హెచ్బిఏవన్సీని మందులు మోటార్, నేను ఇందా చెప్పింది కూడా మందులు పెంటకుప్పలేంచి, మందులు మొదటి రోజే పెంటకుప్పలేంచి తీసుకెళ్ళాడా? చెప్పండి. ఎవడు లేదు కదా. అంటే హెచ్బిఏవన్సీలు 15లో 16 ఉంటే 4కో 5కో తీసుకెళ్ళాడా ప్రపంచంలో ఎవడైనా? అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా వేరే విషయం. టైప్ 2 100% తగ్గుతుంది. టైప్ 1లో డీకే వాళ్ళు కొంచెం డిలే అవుతుంది, ఎక్కువ కాలం పడుతుంది. 70% మందికి 100% తగ్గిపోతుంది. 30% మందికి దీర్ఘకాలం పడుతుంది. అయితే ఈ ఓవర్ప్లేన్ వాళ్ళు ఏం చేస్తారంటే డీకే లేని వాళ్ళతో కంపేర్ చేసుకుని మేము 6 నెలలు చేసాం, ఇంకా ఆ నిజానికి 2 నెలలు ఏం చేయాల్సి, ఆ సంవత్సరం పట్టచ్చు తెలియదు. లాంగ్ టర్మ్లో దీంట్లోనే తగ్గుతుంది. ఆ ఓర్పు లేక మధ్యలో రాపోయి నాకు తగ్గలేదని కొంతమంది ఫీల్ అవుతారు. తెలియక వాళ్ళు కొంతకాలం కంటిన్యూ చేస్తే వాళ్ళ టైం వస్తుంది. అప్పటిదాకా ఓర్పు ఉండదు వీళ్ళకి. ఏంటంటే రెడీమేడ్గా ఆడికైంది నాకెందుకు కావదు. జబ్బులన్నీ ఒక రకంగా ఉండవు. అలానే గుర్తుపెట్టుకోమా, ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ క్రానిక్ డిసీజుల్లో ఏ ఒక్కటి ప్రపంచంలో ఇంకోటి రిపీట్ కాదు. ఇప్పుడు నీకు ఒబెసిటీ వచ్చింది, నాకు వచ్చింది, ప్రపంచంలో అందరికి వచ్చింది సేమ్. నీకు షుగర్ వచ్చింది, నాకు వచ్చింది, ప్రపంచంలో అందరికి వచ్చింది సేమ్. ఎవరికైనా టైం లిమిట్ తగ్గాల్సిందే. థైరాయిడ్ అయినా, గ్యాస్ అయినా, తొక్క ఏదైనా సరే. అది జీవనశైలి వ్యాధులు. ఆటోఇమ్యూన్ డిసీజులు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నీకు ఒకటి వచ్చింది టైప్ 1 క్యాన్సర్, ఏదో సమ్ క్రానిక్ వచ్చింది, నీకే వస్తుందంటే వేలు ముద్ర ఎలా కలవదో అలా ప్రపంచంలో ఇంకెవరికి రిపీట్ కాదు. అది ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఆవాల గింజలో ఇలా తీసుకున్నానమ్మా, ఇప్పుడు ఇక్కడ జల్లాను, మళ్ళీ రెండోసారి తీసుకుని జల్లే. ఇంతకుముందు గింజలు పడిన చోట అక్కడే పడతాయని నేను ఎన్ని కోట్ల సార్లు వేసినా అదే గింజలు అదే ప్లేస్లో పడితే రిపీట్ అవుతుందా? ఆటోఇమ్యూన్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ అంతే. నువ్వు కంపేర్ చేసుకోమాక. నీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఈ భూమి పుట్టిన తర్వాత నీకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతవరకు ఎవరికి రాలా. ఈ భూమి మానవ జాతి అంతమయ్యేలోపు నీకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి రాదు. యు ఆర్ యూనిక్. డోంట్ కంపేర్ మిగతా లైఫ్ స్టైల్ డిసీజ్తో పోల్చుకోవద్దు. అర్థమైందా? ఎవరి శరీర తత్వం, అదే కాకుండా శరీర తత్వం, ఇమ్యూనిటీకి శరీరం స్పందించి తీరు, ఇవన్నీ ఉంటే ఫ్యాక్టర్.